హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. వాన వల్ల డిలే అయినటువంటి మ్యాచ్, అసలు ఒక సందర్భంలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనిపించినటువంటి దాన్ని ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ స్టాఫ్ టైంకి రెడీ చేయటం విత్ 1 hour ఎక్స్టెన్షన్, 16 overs పర్ సైడ్. సో ముందు టాస్ గెలిచినటువంటి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం, ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరు మొదట్లోనే అవుట్ అయిపోవటం. పర్టికులర్గా సునీల్ నారాయణ్ని బుమ్రా అవుట్ చేసినటువంటి డెలివరీ అయితే వర్ణించడానికి మాటలు కూడా లేవు. అటువంటి అద్భుతమైనటువంటి ఇది వెల్ లిఫ్ట్ చేశాడు సునీల్ నారాయణ్, బట్ ఇట్ అప్రూటింగ్ ది ఆఫ్ స్టంప్. తర్వాత ఇదే సీజన్లో ముంబై మీద జరిగినటువంటి మ్యాచ్లో 70 runs చేసినటువంటి వెంకటేష్ అయ్యర్ మరొకసారి అద్భుతమైనటువంటి పట్టుదల, 200 స్ట్రైక్ రేట్ తోటి 44 runs. బట్ పీయూష్ చావ్లా బౌలింగ్కి వచ్చిన వెంటనే అతని బౌలింగ్ని కనీసం ఒక 2 balls అబ్జర్వ్ చేసేటువంటిది కూడా లేకుండా మొదటి బాల్నే స్టెప్ అవుట్ అయి లాఫ్టెడ్ షాట్కి ప్రయత్నం. లాంగ్ ఆన్లో కాంబోజ్ క్యాచ్ పట్టుకోవడంతో అవుట్ అయ్యాడు. అతనికి అఫ్కోర్స్ నితీష్ రాణా చక్కటి సహకారాన్ని అందించాడు. నితీష్ రాణా కూడా తిలక్ వర్మ డైరెక్ట్ హిట్కి రన్అట్ అయి వెనుదిరిగాడు. బట్ ఆండ్రూ రసెల్, రింకు సింగ్, రమణ్ దీప్ సింగ్ తలో చెయ్యి వేయడంతో ఎట్ ద ఎండ్ అలాటెడ్ 16 overs 157 సాధించగలిగింది. ఇవాళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫెయిల్యూర్, కానీ 157 16 overs ఇట్స్ ఎ గుడ్ టోటల్. ఫైటింగ్ టోటలే 96 balls 158 టార్గెట్ అంటే. కాకపోతే అటు ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడితే కనుక కష్టం అనిపించింది. బట్ ఇషాన్ కిషన్ అనుకున్నట్టుగానే ఏ క్విక్ ఫైర్ 27 balls 40 runs. కాకపోతే రోహిత్ శర్మ ఇబ్బంది పడ్డాడు, కేవలం 19 runs 24 balls ఫేస్ చేసి సాధించాడు. కానీ మారిన రూల్స్ ప్రకారం 5 overs పవర్ ప్లేని ఇద్దరు చాలా చక్కగానే నెగోషియేట్ చేయగలిగారు. స్టార్క్ మొదట్లో బ్రేక్ త్రూ ఇవ్వలేకపోయాడు. బట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరుణ్ చక్రవర్తి చక్కటి బౌలింగ్, 4 overs 17 runs 2 wickets. ఈవెన్ హర్షల్ రాణా 2 wickets, ఆండ్రూ రసెల్ 2 wickets, సునీల్ నారాయణ్ 1 wicket. ఈ రకంగా ప్రతి బౌలరు, స్టార్క్ను మినహాయిస్తే ప్రతి బౌలరు రెస్పాన్సిబుల్గా బౌలింగ్ చేసి వికెట్లని తీయటంతో 138 for 7 దగ్గర ముంబై ఆగిపోయింది. దీంతో మరొక పరాజయం ఈ సీజన్లో ముంబైకి. 9th ప్లేస్లో నిలబడింది. కేవలం 8 points మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. ఇంకొక మ్యాచ్ మిగిలింది ముంబైకి. మరొక వైపు కేకేఆర్ తన యొక్క ఫస్ట్ ప్లేస్ని కాపాడుకోగలిగింది విజయంతో. అఫీషియల్గా ప్లే ఆఫ్కి అర్హత సాధించినటువంటి మొదటి టీం అయింది 18 points తోటి. అంటే మిగిలినటువంటి మ్యాచ్ ఓడిపోయినా కూడా ఆర్ఆర్ తోటే ఉంది వాళ్ళకి. అయినా కూడా మొత్తానికి టాప్ 4లో అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆల్రెడీ 18 points ఇన్ దైర్ అకౌంట్. ఓవరాల్గా వాళ్ళకి అటు సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి వీళ్ళంతా మంచి ఫామ్లో ఉండటం అనేటువంటిది కేకేఆర్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఉంది పాయింట్స్ పట్టికలో. పాండ్యా క్యాప్టెన్సీ మరొకసారి కనుబొమ్మలు ఎగరేసేలా చేసింది. తనే స్వయంగా 3 overల కోట బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్ కోర్స్ 5 runs ఇచ్చాడు, కానీ సెకండ్ ఓవర్ ఎప్పుడైతే 16 runs ఇచ్చేశాడో ఆపితే బాగుండేది. బట్ థర్డ్ ఓవర్ కూడా వేసేటప్పటికి అగైన్ 3 overs 33 runs. సో అక్కడ బ్యాట్స్మెన్ ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. బుమ్రా 2 wickets తీశాడు, ఎప్పట్లాగానే కావాల్సినటువంటి సమయంలో బ్రేక్ త్రోల్ని అందిస్తూ ఉన్నాడు. ఈవెన్ పీయూష్ చావ్లా బౌల్డ్ రియల్లీ వెల్, టేకెన్ 2 wickets. ఓవరాల్గా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ చేసినటువంటి మొదటి సంవత్సరమే ముంబై ప్లే ఆఫ్కి చేరకుండా ఇంటి ముఖం పట్టింది. ఇప్పటికే పాండ్యా మీద సీనియర్లు టీమ్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి నెక్స్ట్ సీజన్ ఎనీవే బిగ్ ఆప్షన్. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇప్పటి నుంచే ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తున్నటువంటి ప్రశ్న. బట్ వెల్ డన్ కేకేఆర్. ఈ ఏడాది చాలా ఆకట్టుకునేటువంటి ప్రదర్శన చేస్తూ ప్లే ఆఫ్కి అర్హత సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.